తులసిని పెళ్లి చేసుకోవడం మనస్ఫూర్తిగా ఇష్టమని చెప్పి మన చెవిలో పూలు పెట్టి ఆ ఆనంది మెడలో తాళి కడతాడా? వదినా, అన్నయ్య గారు, దయచేసి మీరెక్కడికి వెళ్ళకండి. లేదమ్మా లలిత, మంచికే జరిగిందో చెడుకే జరిగిందో అశ్విన్కి పెళ్లి జరిగింది. ఇక మేమిక్కడ ఉండడం దేనికి? మేము వెళతాం. తులసి, త్వరగా రామ్మా. అన్నయ్య గారు, నేను చెప్పేది కాస్త వినండి. వదినా, ఇక చర్చలు అనవసరం. వెళ్దాం పదండి. అన్నయ్య గారు, నా మాట వినండి. తులసి, నీ లగేజ్ ఏదే? వదినా, వాడు ఆవేశంలో చేస్తే మీరు కూడా. ఇప్పుడు అశ్విన్ ఆనంది భర్త వదినా. వాడు తాళి కట్టినంత మాత్రాన అది ఇంటి కోడలైపోతుందా? నువ్వు అవునన్నా కాదన్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆనంది మీ ఇంటి కోడలమ్మా. అవును, ఆవిడొచ్చేలోగా వెళ్ళిపోవడం మాకు మర్యాద. అమ్మా లలిత, మేం వెళ్ళిపోతున్నామని మన బంధుత్వం ఇక్కడితో ఆగిపోతుందని అనుకోకమ్మా. అది అదే, ఇది ఇదే. భవానీ, తులసి, పెడదాం పదండి. ఆగరా. అమ్మా, నీకు ఇంట్లో చోట్లేదు, వెళ్ళిపోరా. నేనెందుకు వెళ్ళాలమ్మా? ఎందుకంటే ఇది నా భర్త కట్టించిన ఇల్లు కాబట్టి. నీలాంటి నీచుడికి, నమ్మక ద్రోహికి ఈ ఇంట్లో స్థానం లేదు కాబట్టి. పోరా బయటికి. ఏ అత్తగారైనా గుణవతికి, శీలవతికి హారతిచ్చి కోడలిగా రావాలని కోరుకుంటుంది. కానీ పెళ్లి కాకుండా గర్భవతి అయిన దాన్ని, ఛీ, అలాంటి దాని మెళ్ళో తాళి కట్టిన వీడు లోపలికి రావడానికి వీల్లేదు, అంతే. ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? ఇవి అమ్మ మాటలు కాదు. ఇదిగో ఆ తులసి మాట్లాడిస్తున్న మాటలు. అల్లుడు, మేనల్లుడు. ఇప్పుడు నేను అప్పన్న గారి అల్లుణ్ణి. అప్పన్నకి అల్లుడు, ఆ దిక్కుమాలిన దాని మొగుడు, ఆ చెడిపోయిన దాని కడుపున పుట్టబోయే బిడ్డకి తండ్రి. నువ్వు ఎలా అయినా అనుకోమ్మా, నేను పట్టించుకోను. నువ్వెందుకు పట్టించుకుంటావురా? అంతలా నిన్ను మాయ చేసింది ఆ మాయలాడి. ఆనంది కాదమ్మా నన్ను మాయ చేసింది. ఇదిగో నీ పక్కనే ఉంటూ చెదపురుగులా నీ బుర్ర చెడగొడుతుందే ఈ తులసి పెద్ద మాయలాడి. నా కూతుర్నంటే నేను ఊరుకునేది లేదు. మీ కూతురి సైకాలజీ, బ్రెయిన్ గురించి, సాడిస్ట్ మెంటాలిటీ గురించి మీకింకా పూర్తిగా తెలియదు అత్తయ్య. నిజం తెలిసే వరకు నేను మీలాగే నమ్మాను. కాదు కాదు కాదు, అది నమ్మించింది మీ చీటింగ్ కూతురు. ఏం కూసావురా? తులసి గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఇంత గుడ్డిగా నమ్ముతున్నావు కాబట్టే ఇది రింగు మాస్టర్లా నిన్ను ఆడిస్తోంది. ఇప్పుడే కట్ చేయకపోతే తర్వాత నిన్ను నిలువునా ముంచేస్తుందమ్మా. ఛ, నీకంటే ఎవరు ముంచారా? అమ్మా తులసి, ఇన్ని మాటలు అనిపించుకుంటూ నువ్వింకా ఇక్కడ ఉండాలా? రామ్మా, వెళ్ళిపోదాం. శుభం శుభం. మీ కూతురుని మీరు తీసుకెళ్లిపోతే మా ఇల్లు మళ్ళీ బృందావనంలా మారిపోతుంది.